బ్రేకింగ్ న్యూస్ చిత్తూరు జిల్లా పుంగనూరులో గోమాంసం విక్రయం తీవ్ర కలకలం రేగింది. స్థానిక రెడ్డి ధాబాలో గోమాంసం వండుతున్నారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చికెన్ ఆర్డర్ ఇచ్చిన కస్టమర్ కు పొరపాటున గోమాంసం వడ్డించడంతో అసలు గుట్టు రట్టయింది. చికెన్ అడిగిన కస్టమర్ కు గిన్నె మారి గోమాంసం రావడంతో అసలు విషయం బయటపడింది. గమనించిన హోటల్ ఓనర్ ను నిలదీక నిజం ఒప్పుకున్నాడు. ధాబా నిర్వాహకులు బరితెగించి బీఫ్ వంటకాలు చేస్తున్నారని, ఈ విషయంపై నిలదీస్తే పొరపాటు జరిగిందని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. అయితే ప్రస్తుతం ధాబాకు తాళం వేసి నిర్వాహకులు పరారయ్యారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, మనం చూస్తున్నాం గోమాంసం నిల్వల గురించి, లేదంటే గోమాంసానికి సంబంధించి ఇప్పటికే అధికారులు చర్యలు చేపట్టారు. అయితే మరో ఉదంతం తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు అంటారా? దీన్ని బట్టి చూస్తే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? పోలీసులు పరారైన వారిని అదుపులోకి తీసుకున్నారా? డీటెయిల్స్ ఏంటి? గోమాంసం వడ్డించడం చిత్తూరు జిల్లా పొంగనూరులో గోమాంస విక్రయం ఏదైతే తెరపైకి వచ్చిందో దానివల్ల తీవ్ర కలకలం రేగుతుందని చెప్పుకోవచ్చు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. దామోదర్, మనం చూస్తున్నాం రెడ్డి ధాబాలో గోమాంసం వండుతున్నారన్న విషయం ఎప్పుడు వెలుగులోకి వచ్చింది? కస్టమర్ నుంచి ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అసలు వీళ్ళు ఎప్పటి నుండి గోమాంసాన్ని వడ్డిస్తున్నారు? సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? రత్న, గురువారం రాత్రి ఏదైతే డాబాకు వెళ్లిన ఇద్దరికి గోమాంసంతో చేసిన వంట ఆ ప్లేట్ లో రావడంతో వారు అనుమానించి ఈ విషయాన్ని నిలదీయడం జరిగింది. ఈ సందర్భంగా హోటల్ నిర్వాహకుడితో పాటు అక్కడ వంట పని చేస్తే ఏదైతే వంట మాస్టర్ ని ఇద్దరిని నిలదీశారు. ఈ సందర్భంగా వారు బయట వ్యక్తులు ఆ మాంసం తెచ్చి ఇచ్చినప్పుడు తాము చేశామని ఒప్పుకున్నారు. ఆ తర్వాత గతంలో చాలా సార్లు ఈ విధంగా 10-12 సార్లు తాము చేయడం జరిగిందంటూ కూడా ఏకంగా హోటల్ నిర్వాహకుడే ఒప్పుకోవడంతో ఏదైతే హోటల్కి వచ్చిన వారంతా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు నగర మున్సిపల్ పొంగనూరు పట్టణ మున్సిపాలిటీ అధికారులకు కూడా తెలియజేస్తామని చెప్పారు. మొత్తం మీద గతంలో ఎన్నడూ లేని విధంగా హోటల్లో ఏదైతే డాబా పేరుతో నిర్వహించబడే ఆరు బయట ఉండే హోటల్లో ఈ విధంగా గోమాంసాన్ని తెచ్చి వంట చేయడం, అదేవిధంగా వడ్డన చేయడం కూడా లాంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయంటూ వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని మున్సిపాలిటీకి తెలియజేశామని కూడా అంటున్నారు. అయితే ఈ విషయంలో యజమాని చెప్పేది ఏమంటే, బయట నుంచి తెచ్చి ఇచ్చినది మా వంట మాస్టర్ తెలియకుండా చేశాడు, ఇక నుంచి ఇలాంటివి జరగవంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ గతంలో చాలా సార్లు ఈ విధమైన ప్రక్రియ కొనసాగింది, మాకు కూడా చాలా సార్లు ఈ విధంగా అనుకోకుండా తిన్నామంటూ కూడా వారు ఏదైతే వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద ఈ విషయము పొంగనూరు పట్టణంలో సంచలనంగా మారింది. దీనికి సంబంధించి అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. దీనిపైన చర్య తీసుకుంటామని అధికారులు కూడా తెలియజెప్పినట్లు సమాచారము. రత్న, రైట్. దామోదర్, ఇప్పటికే గతంలో కూడా మేము ఇదే విధంగా గోమాంసానికి సంబంధించిన విక్రయాలు అనేవి కొనసాగించామని చెప్పి వాళ్ళు చెప్పారని మీరు అంటున్నారు. అయితే అప్పుడు మరి ఎవరు గమనించలేదా? అప్పుడు స్థానికులు ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదా? ఇప్పుడు పరారీలో ఉన్న వ్యక్తులు ఇంతమంది పరారీలో ఉన్నారు, అట్లే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు? హైవే సమీపంలో ఏదైతే పొంగనూరు హైవే సమీపంలో ఈ రెడ్డి డాబా ఉంటుంది. ఇందులో నిర్వాహకుడు ఏదైతే బయట వ్యక్తులు అడిగిన వెంటనే చేయించామంటూ కూడా చెప్పుకురావడం విశేషము. దీనికి సంబంధించి ఫిర్యాదు చేయడంతో వంట మాస్టర్ ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. బయట నుంచి వచ్చిన వంట మాస్టర్ ను పెట్టుకున్నారని కూడా తెలుస్తుంది. అయితే నిర్వాహకుడికి తెలియకుండా ఏదైతే ఇలాంటివి జరిగే అవకాశం లేదు. ఖచ్చితంగా నిర్వాహకుడికి పాత్ర ఖచ్చితంగా ఉందని తెలుస్తుంది. ఒకసారి ఏదైతే గోమాంసాన్ని వంట చేయడానికి గాను 200 రూపాయలు తీసుకున్నట్లు కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పటికి 10 సార్లు ఈ విధంగా చేశాం, ఏకంగా నిర్వాహకుడే హోటల్ నడుపుతున్న యజమాని ఒప్పుకోవడం విశేషము. దీంతో పాటు ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న
ఏదైతే వంట మాస్టర్ పైన కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం మీద ఈ విషయంలో ఇప్పటికీ ప్రస్తుతానికి వంట మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు తెలుస్తుంది. దీనిపైన పూర్తి స్థాయిలో తాము అటు పోలీసులకు కూడా సమాచారం అందించామని, దీంతో పాటు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులకు కూడా సమాచారం అందించినట్లు మున్సిపల్ అధికారులు అంటున్నారు. రత్న దామోదర్, ప్రధానంగా ఈ ఘటన తర్వాత రైస్ అవుతున్న క్వశ్చన్ ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యం క్లియర్ గా ఉట్టిపడుతుంది. అయితే మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది? ఎందుకు ఈ హోటల్లో ఇప్పటివరకు తనిఖీలు చేయలేదు? మరి నిర్లక్ష్యం ఇప్పుడు బాగా క్లియర్ గా అర్థమవుతున్న నేపథ్యంలో వారి దగ్గర నుంచి ఎటువంటి సమాధానం వస్తుంది అనుకోవచ్చు? హలో రత్న. ఎస్ దామోదర్, వినిపిస్తుంది, చెప్పండి. ఫుడ్ సేఫ్టీ అధికారులు సంక్రాంతి సెలవుల సందర్భంగా అందుబాటులోకి రాలేదని ఏదైతే మున్సిపల్ అధికారులు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే స్థానికంగా ఉన్న కొన్ని హిందూ సంఘాలతో పాటు ఇతరులు కూడా ఈ విషయం మీద వెంటనే ఆ డాబాను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు మున్సిపల్ అధికారులు కూడా ఈ విషయంలో చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా పుంగనూరులో పెద్ద ఎత్తున ఆవులకు సంబంధించిన సంతలు జరుగుతుంటాయి. ఈ సందర్భంగా ఏదైతే లేగ దూడలను ఇటు నుంచి కేరళ కూడా తీసుకువెళ్తుంటారో ఆ సందర్భంలోనే వీరు లేగ దూడలను కొనుగోలు చేసి ఈ విధంగా గోమాంసంతో వంటకాలు చేస్తున్నారంటూ కూడా స్థానిక హిందూ సంఘాలు ఆగ్రహించిన నేపథ్యంలో వీటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అటు మున్సిపాలిటీలోని హెల్త్ అధికారులతో పాటు అదేవిధంగా పోలీసులు కూడా చెప్పినట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఈ విషయం మీద పోలీసులు దీనిపైన సమగ్రంగా విచారించి కేసు నమోదు చేస్తామని కూడా చెప్పినట్లు తెలుస్తోంది. రత్న రైట్ దామోదర్, అయితే ఎవరైతే ఆ వంట మాస్టర్ అని చెప్తున్నారో అతనికి సంబంధించి కానీ లేదంటే ఈ హోటల్ నిర్వాహకుడు కానీ తనకి సంబంధించిన కుటుంబ సభ్యులతో వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసే అవకాశం కనిపిస్తుందా? అయితే ఇప్పుడు వెళ్ళిన ఎవరైతే ఆ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు ఎప్పుడు గుర్తించారు? వాళ్ళకి ప్లేట్ ఎలా మారింది? అంటే ప్రతిరోజు ఇక్కడ వంటకాలు అనేవి కొనసాగిస్తున్నారా గోమాంసానికి సంబంధించి? రత్న, ఏదైతే 10 రోజులుగా ఇక్కడ ఈ హోటల్లో గోమాంసంతో వంట చేస్తున్నారు, అదేవిధంగా వంటకాలు చేసి వడ్డిస్తున్నారంటూ కూడా సమాచారము. గురువారం రాత్రి ఇద్దరు వ్యక్తులు ఏదైతే పొంగనూరుకు చెందిన రెగ్యులర్ గా ఆ హోటల్కి వెళ్లే వ్యక్తులు చికెన్ మటన్ ఆర్డర్ ఇవ్వగా గోమాంసంతో తయారు చేసిన ఒక బిర్యానీ వారికి వచ్చింది. ఈ విషయంలో ముక్కలు పెద్దగా ఉన్నాయి, ఈ తేడాగా ఉన్నాయంటూ గుర్తించి వారు ఈ విషయాన్ని వెంటనే అక్కడ పనిచేస్తున్న ఏదైతే వంట మాస్టర్ ను పిలిపించారు. ఈ సందర్భంగా కొంత వాగ్వాదం జరిగిన తర్వాత యజమాని అక్కడికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా అసలు వాస్తవాలు బయటకు వచ్చాయి. బయట వ్యక్తులు అడిగితే వారే మాంసం తీసుకుని వచ్చి ఇచ్చారు. వారికి వంట చేసి పెడుతున్నామంటూ కూడా అక్కడ ఉన్న వంట మాస్టర్ సమాధానం ఇవ్వడం. అయితే ఇది ఎంతకాలంగా కొనసాగుతుందంటూ తీవ్రంగా ఇటు ఏదైతే హోటల్కి వచ్చిన కస్టమర్స్ ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భంగా దీంతో యజమాని అసలు విషయాన్ని ఒప్పుకున్నాడు. గతంలో ఈ విధంగా 10 సార్లు చేశాము, 10 రోజులుగా ఈ వ్యవహారం కొనసాగుతుంది అంటూ కూడా చెప్పుకొచ్చాడు. మొత్తం మీద ఈ విషయంలో ఏదైతే జాతీయ రహదారి అటు బెంగళూరు టు అనంతపురం వెళ్లే జాతీయ రహదారి అటువైపు ఒకటి ఉంది, ఇటు చెన్నైకి వెళ్లే రహదారి కూడా అటువైపు మీదనే ఆ డాబా ఉండడంతో పెద్ద సంఖ్యలో బయట ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తులను ఈ విధంగా మోసం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. వారికి మాంసం రూపంలో ఏదైతే మటన్ గా ఈ విషయాన్ని ఏదైతే గోమాంసాన్ని వడ్డిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ విషయం మీద పూర్తి స్థాయిలో అటు అధికారులు విచారణ చేయాలంటూ కూడా స్థానికంగా ఉన్న హిందూ సంఘాలతో పాటు ఎవరైతే వినియోగదారులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రత్న రైట్ దామోదర్, పోలీసుల ఎంక్వైరీ ఇప్పటికే కొనసాగుతుంది. అయితే ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? రత్న, ఖచ్చితంగా దీనికి సంబంధించి గోమాంసం చట్టాలకు సంబంధించి కేసు నమోదయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఏదైతే ప్రత్యేకంగా బీప్ హోటల్స్ ప్రత్యేకంగా ఉంటాయి, కొంతమంది మనోభావాలను దెబ్బతీసే విధంగా మామూలు హోటల్స్ లో కూడా ఈ విధంగా గోమాంసాన్ని వడ్డించడం చాలా వరకు తప్పు. దీనికి సంబంధించి నేరం కూడా. ఈ విషయంలో ఈ 2 సెక్షన్లతో పాటు అసలు గోమాంసం పూర్తి స్థాయిలో మన నిషేధించిన ప్రాంతంలో ఈ విధంగా ఎక్కడి నుంచి వీరికి గోమాంసం వచ్చింది అన్న విషయంలో కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. మొత్తం మీద ఈ 3 సెక్షన్స్ తో పాటు కేసు నమోదు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికీ దర్యాప్తు దశలో ఉంది కాబట్టి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో విచారించిన తర్వాతే అసలు కేసులు నమోదు చేస్తామంటున్నారు. ముఖ్యంగా యజమాని పాత్ర ఎంత, వంట మాస్టర్ పాత్ర ఎంత అన్న కోణంలోనే ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. కేవలం వంట చేసి ఇచ్చారా, బయట నుంచి మాంసం వీరికి ఎవరు తెచ్చిచ్చారు, లేకపోతే సంతలో లేగదూడలను వీరు కొనుగోలు చేశారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని స్థానిక పోలీసులు అంటున్నారు. రత్న రైట్, థ్యాంక్ యూ దామోదర్. కిచెన్ లో
ఏమే ఫస్ట్ రెడ్డిని అడుగుదాం, బాబుని అడుగుదాం, ఏం చెప్తాడు. ఎన్ని దినాల నుండి చేస్తా ఉండాలి? ఇది ఎన్ని దినాల నుంచి జరుగుతుంది బాబు? 10 మాటలు చేయించారు. 10 మాటలు మేము చేసి మేము ఎట్లా తినమంటావు చెప్పు బాబు. అదే కుక్కర్లో చేసి అదే ఆ కుక్కరు ఈ కుక్కరు కాదు, ఆ కుక్కర్ ఈ కుక్కర్ అని అట్లా కాదు బాబు. నేను ఒకే మాట అంటాను, లోపలికి వచ్చి అది చేయిస్తా మీరు. అది చేయించా 10 మాటలు చేయనా లోపలికి వచ్చి చెక్ మేము మనుషులుగా చేయాలా? నువ్వు రేపు పొద్దున బీఫ్ కూడా కలపండి. ఇప్పుడు మన ఏం కలపండి? మనం అట్లా చేస్తే హలో కాదనా వీళ్ళు చెప్తా. ఇప్పుడు వచ్చిన డౌట్ ఇంకో రేపు పొద్దున కూడా వస్తే ఇప్పుడే పరిస్థితులు అందుబాటు. యా రాజకీయ పరంగా ఎప్పుడన్నా వచ్చామన్నా ఏదన్నా గలాట్ వాళ్ళ పార్టీతో పనిలే. నా బస్సులో జమని మనం మా దీంతో తిన్నాము, తింటా ఉంటాము అని మేము ఇంతవరకు చూసినాము. ఈ పొద్దు నువ్వు ఫీల్ చేపించినావంటే మా పరిస్థితి ఏమి? నేను రోజుకి 5,000 నుంచి 10,000 కట్టేది రోజుకి. మనసు వస్తుంది నా కొడుకులు పెట్టుకొని ఎట్లా ఇచ్చేస్తాను. ఎందుకు చేయనారు మీరు ఈ పని? చెప్పండి, ఏమో చేయండి చెప్పండి. ఇక్బాల్ బాయ్ ఇక్బాల్ బాయ్ ని మర్యాదకు వస్తా ఉంటే ఇక్బాల్ బాయ్ ఏడున్నావు మీరు ఎందుకు చేయనారో